have that cry? Every morning when you take the Bible, Lord, I want to meet you. I want to talk to you. I want to walk with you. కాబట్టి ఉదయకాల సమయంలో నీ యొక్క వాక్యం, నీ యొక్క బైబిల్ తెచ్చి వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, దేవా నీ కొరకు నేను దాహం కలిగి ఉన్నాను, తృష్ణ కలిగి ఉన్నాను, నీతో నడవాలని నేను ఆశపడుతున్నాను అనే గురి నీవు కలిగి ఉన్నావా? Paul says, I want to know him. కాబట్టి పౌలు అంటున్నాడు, నేను ఆయనని ఎరగాలి అని చెప్తున్నాడు. And he also goes further, I want to become like him. కాబట్టి ఆయన అంటున్నాడు, నేను ఆయన యొక్క పోలికలోనికి మారాలి అంటున్నాడు. Can you become like him? అవునా కదా? ఆయన పోలికలోనికి పౌలు వచ్చాడా లేదా? పాసిబుల్ ఆర్ నాట్ పాసిబుల్? ఏంటి మీరు మీ కాలేజీలో ఎవరు క్వశ్చన్స్ అడగరా? మీ లెక్చరర్స్ అడిగితే కూడా మీరు మైండ్ స్విచ్ ఆఫ్ చేసుకొని మొబైల్లోనే ఏదో మెసేజ్ పంపిస్తుంటారా? చెప్పండి, ఏంటి మీ క్వశ్చన్ అడిగితే ఎవరు నా స్వామి గారు మీరు ఎప్పుడు ఆన్సర్ చేయవద్దు. ఐ వాంట్, యు ఆర్ నాట్ ఎ స్టూడెంట్, దే ఆర్ ఆల్ దేర్. I expect the students, if you want to be an excellent student, excel in your studies, you have to ask questions. కాబట్టి నీ యొక్క జీవితంలో ఒక అద్భుతమైనటువంటి విద్యార్థిగా ఉండాలంటే నువ్వు ప్రశ్నించడానికి నేర్చుకోవాలి. And you also have to answer the questions. అంతే కాకుండా అడిగినటువంటి ప్రశ్నలకు జవాబు ఇవ్వడం కూడా నేర్చుకోవాలి. చెప్పండి, is it possible for you to become like Jesus? క్రీస్తు యేసు యొక్క పోలికలోనికి మారడం అనేది ఒక వ్యక్తి జీవితంలో సాధ్యమేనా అని నేను అడుగుతున్నాను. చెప్పండి. Yes, possible. అది సాధ్యమే. It is possible to become like him. ఎప్పుడు? అయితే when will you become like him? మనం ఎప్పుడు యేసు ప్రభువారి యొక్క పోలికలోనికి, ఆయన యొక్క సారూప్యంలోనికి వస్తాం? మీరు డిగ్రీ కంప్లీట్ చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళేప్పుడా, లేదంటే జాబ్ వచ్చేప్పుడా? ఎప్పుడు? when will you become like him? ఎంతకాలం పడుతుంది? how many years you have to be a believer? యేసు ప్రభువారి యొక్క పోలికలోనికి రావడానికి మనకు ఎన్ని సంవత్సరాలు పడుతుంది, లేక ఎన్ని సంవత్సరాలు కావాలి అని అడుగుతున్నారు. చెప్పండి, ఎనీబడి మీరు బైబిల్ చదువుతున్నారు కదా? ఎనీబడి హియర్? Day by day, okay. Day by day we have to be becoming. It is a continuous process, correct? కాబట్టి యేసు ప్రభువారి యొక్క పోలికలోనికి రావటం అనేది నిరంతరం జరిగేటటువంటి ఒక అభ్యాసం. ఈ ప్రపంచంలో మనం we would not have completed, would have not become like him. కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు సంపూర్ణంగా ఆయన పోలికలోనికి రావటం అనేది సాధ్యం. స్వామి గారు చెప్పినలాగా నిన్న when he comes again, ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడు. you read 1 John chapter 3 verse 2. కాబట్టి యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. We will become like him when we see him face to face. కాబట్టి యేసు ప్రభువును ముఖాముఖిగా మనం చూచిన ఆ రోజున ఆయనను పోలి ఉంటాం. That means what should be your desire? Lord, come again, come again. కాబట్టి ఈ యొక్క విషయాన్ని వింటూ ఉన్నప్పుడు నీ యొక్క ఆశయం కావాలి, ప్రభువా త్వరగా రమ్ము అని చెప్పేవారంగా మనం ఉండాలి. And if you believe that he is coming again, కాబట్టి యేసు ప్రభువు తిరిగి రాబోతున్నాడని నువ్వు కనుక నిజంగా నమ్ముతూ, if you believe that you can become like him, కాబట్టి నువ్వు ఆయన పోలికలోనికి మార్చబడతావు అనే సంగతి నువ్వు నమ్ముతూ ఉంటే ఏం చేయాలా? నెక్స్ట్ వర్స్ చదవండి. అయితే తర్వాత వచనాన్ని మనం చూద్దాం. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తాను పవిత్రునిగా చేసుకొనును. We have to sanctify ourselves. That is what the day-to-day business. కాబట్టి అది జరగాలి అంటే మనం పరిశుద్ధపరచబడే ప్రక్రియలో దినదినము కూడా నిమగ్నమై ఉండాలి. We have been reading Bible every day, have quiet time, because we want to become like him. కాబట్టి మనం ఆయనను పోలి ఉండాలి అంటే ఆయన వాక్యాన్ని మనం దినదినము ధ్యానిస్తూ ఉండాలి. As we turn to 1 Corinthians, as we see the book goes like that. కాబట్టి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికను దయచేసి తెరిచి ఉంచండి. దానిలో ఉన్నటువంటి సంగతులు ఈ రీతిగా ఉన్నాయి. The author of the book, మనకు తెలుసు ఆ యొక్క పుస్తకాన్ని ఎవరు రాశారో. Paul wrote. I think the other color with the reply you may not be able to see. Is that right? Red color you don't see. Okay. It was written sometimes in 57. కాబట్టి అది క్రీస్తు శకం 57వ సంవత్సరంలో వ్రాయబడింది. Okay. It was for every purpose. Paul was writing, the position of the Bible and all, I have put it there. Maybe a little difficult for you to see that. He was writing the book from
Ephesus, sitting there and writing. ఎఫెసు పట్టణం నుంచి పౌలు యొక్క పత్రికను రాస్తూ ఉన్నాడు. You know, it is the 44th book in the Bible. How many books? ఈ బైబిల్లో ఉన్నటువంటి 44వ పుస్తకం ఇది. In fact, 7th book in the New Testament. క్రొత్త నిబంధనలో 7వ పుస్తకం ఇది. The rest of the things you can note down. You know, various things are there. In fact, Paul had written 21 letters, 21 epistles. కాబట్టి పౌలు 21 పత్రికలను రాశాడు. He is writing from Romans to Jude, and this becomes the 13th book, 13th verse. So the third one, I'm sorry, this has become the third book by letters of Paul. పౌలు రాసినటువంటి పత్రికల్లో ఇది 3వ పత్రిక. Okay, now there are 16 chapters. 16 అధ్యాయాలు ఉన్నాయి. Paul established the church in Corinth. Okay, he is the one who started the church. కొరింథులో పౌలు సంఘాన్ని ప్రారంభించాడు. You know, when he was there in the second missionary journey, పౌలు తన యొక్క రెండవ మిషనరీ పరిచయం altogether he has spent 18 months, in fact, to work with them, build up the church. కాబట్టి కొరింథులో సంఘాన్ని ప్రారంభించడానికి పౌలు 18 నెలలు ప్రయాసపడవలసి వచ్చింది. And along with Paul, Aquila and Priscilla were also with him. కాబట్టి పౌలుతో పాటు అకుల ప్రిస్కిల్లా దంపతులు కూడా అక్కడ పనిచేశారు. They were the tent makers. అక్కడ వాళ్ళు గుడారాలను తయారు చేసేటటువంటి They are not full-time workers, pastors or preachers. వాళ్ళు పూర్తికాలపు సేవకులు కాదు. They were working. వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. And పనిచేసేప్పుడే దేవుని కోసం they wanted to bring people to God. కాబట్టి వారు పనిచేస్తూనే ప్రభు కొరకు మనుషులను సంపాదించడానికి ప్రయాసపడ్డారు. In fact, the first Thessalonian and second Thessalonian were written from Corinth by Paul. కాబట్టి తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక కూడా పౌలు కొరింథులో ఉన్నప్పుడు రాసినటువంటి పత్రికలు అవి. In fact, Corinth is a big city in those days. ఆ రోజుల్లో కొరింథు చాలా ప్రాముఖ్యం కలిగినటువంటి పట్టణం అది. The official language was Latin. అక్కడ మాట్లాడుతున్నటువంటి అధికారిక భాష లాటిన్. But the common language used was Greek. కాబట్టి వారు సామాన్యంగా ఉపయోగిస్తూ ఉన్నటువంటి భాష మాత్రం గ్రీకు భాష. In Paul's time, the population of the Corinthian was maybe 70,000 people. కాబట్టి పౌలు జీవిస్తున్నటువంటి ఆ రోజుల్లో కొరింథు పట్టణపు జనాభా సుమారు 70,000 కావచ్చు. Maybe like 7 crores today. కాబట్టి ఈ రోజున అది చూస్తే 7 కోట్ల జనాభాతో సమానం. 2/3 of the population were slaves. అక్కడ ఉన్నటువంటి ఆ 3 భాగాలలో 2/3 వారు బానిసలుగా ఉంటా ఉన్నారు. Corinth was filled with temples and shrines. కాబట్టి కొరింథు అంతా కూడా గొప్ప గొప్ప దేవాలయాలతో కట్టడాలతో నిండిపోయి ఉంది. In fact, there was a temple where almost 1,000 temple prostitutes were there. అక్కడ ఒక దేవాలయం ఉంది. అక్కడ దేవదాసీలు లేకపోతే వేశ్యలుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు కనీసం 1000 మంది ఉన్నారు. It was a synonym when you say Corinth means, you know, it is a low a moral standard, full of prostitutes. కాబట్టి కొరింథు గురించి విన్నప్పుడు దానికి నైతికంగా చాలా మంచి పేరు లేనటువంటి పట్టణం, అది పూర్తిగా వేశ్యలతో నిండి ఉన్నటువంటి పట్టణంగా పిలువబడేది. You know, Paul, that somebody has informed Paul what is the problem there. కాబట్టి కొంతమంది పౌలుకి కొరింథులో ఉన్నటువంటి సమస్యల గురించి వివరించి చెప్పారు. The problems were there was division among themselves. కాబట్టి అక్కడ ఉన్నటువంటి సమస్యల్లో ఒక సమస్య ఏంటంటే వారి మధ్య విభజనలు ఉన్నాయి. Immorality. కాబట్టి వారి మధ్య అపవిత్రత ఉంది. Lawsuits among brethren. కోర్టుకు పోయేది. వారి మధ్య కోర్టు తగాదాలు కూడా ఉన్నాయి. Selfishness. కాబట్టి వాళ్ళలో స్వార్థం ఉంది. Abuse of the Lord's Supper. They were not giving weightage for Lord's Supper. ప్రభువు బల్లకి వారు ప్రాధాన్యతనిస్తూ ఉన్నటువంటి వారు కాదు. Spiritual gifts were misused. కాబట్టి వారికి ఇవ్వబడినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి వరాలను వాళ్ళు దుర్వినియోగపరుస్తున్నారు. Pride when somebody has a greater gift, is so called greater gifts. కాబట్టి వాళ్ళలో ఎవరికైనా ఒక వరం ఉందంటే ఆ వరాన్ని బట్టి వాళ్ళు చాలా అతిశయపడే వాళ్ళుగా ఉన్నారు. Some of them were denying the resurrection of Jesus Christ. కాబట్టి వాళ్ళలో చాలా మంది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడయ్యాడనేటువంటి సంగతిని కూడా there were lot of questionable practices were there. కాబట్టి క్రైస్తవులు చేయకూడనటువంటి అనేకమైనటువంటి పనులను వారు అభ్యసిస్తూ ఉన్నారు. That was the Corinth situation when Paul was writing. కాబట్టి పౌలు యొక్క పత్రికను రాసే సమయానికి కొరింథులో ఉన్నటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు he has to deal with all the problems. అయితే అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నిటితో కూడా పౌలు డీల్ చేయాలని అనుకుంటున్నాడు. He was trying to communicate. కాబట్టి వారితో ఈ యొక్క సంగతుల గురించి మాట్లాడాలనుకుంటున్నాడు. ఏమైపోయారు మన కంప్యూటర్ ఆపరేట్ చేసేవారు మధు ఇప్పుడు అదర్ పవర్ పాయింట్. ఇప్పుడు మనం మూడవ అధ్యాయానికి వెళ్దాం. We'll concentrate the third chapter. మూడవ అధ్యాయం మీద మనం మన యొక్క ధ్యాస నిలపాలని నేను కోరుతున్నాను. అదే
icon done ultimate hope. You can turn to 1 Corinthians 2nd chapter. మీరు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14 verse 14 నుంచి 3rd chapter verse 4. 14వ వచనం నుంచి 3వ అధ్యాయం 4వ వచనం వరకు మనం చదువుకుందాం. Brother will read. Please listen carefully. I will ask question. If you do not answer, I will ask you to stand. I may not know the name, but I will show my finger, ask you to stand. కాబట్టి సహోదరుడు చదువుతున్నప్పుడు మీరు చాలా ధ్యానపూర్వకంగా దాన్ని వినాలి. నేను ప్రశ్నలు అడుగుతాను. ఒకవేళ మీ పేరు తెలియకపోయినప్పటికీ నా వేలు చూపించి మిమ్మల్ని లేపి నేను ప్రశ్నలు అడుగుతాను. I always tell them, blessed are those whose name I do not remember. కాబట్టి నేను ఎవరి పేర్లు అయితే నేను గుర్తుపెట్టుకోలేదు, నిజంగా వారు ధన్యులు. ఎందుకంటే ఫస్ట్ అడిగితే మాథ్యూని అడుగుతాను. You may be the director or chairman of the thing, but I remember that I can tell. కాబట్టి పేరు గురించే చెప్పాలని అనుకుంటే మాథ్యూ గారి పేరే నాకు గుర్తుండదు, కాబట్టి ఆయన్ని అడగాల్సి వస్తుంది. Even now I am teaching to the MBA students the logistics subject. కాబట్టి ఇప్పటికీ కూడా నేను MBA విద్యార్థులకు లాజిస్టిక్ అనేటువంటి సబ్జెక్ట్ ని టీచ్ చేస్తూ ఉంటాను. When I ask a question, they have to answer. కాబట్టి నేను ఏదైనా ప్రశ్నను అడిగినప్పుడు ఆ ప్రశ్నకు వారు జవాబును చెప్పాలని నేను There may be 80 students, but if somebody does not answer, I ask him to stand on the bench. కాబట్టి అక్కడ 80 మంది విద్యార్థులు ఉంటారు. నేను అడిగినటువంటి ప్రశ్నకి ఎవరైనా సమాధానం చెప్పకపోతే మీరు బెంచ్ ఎక్కి నిలబడండి అని కూడా నేను చెప్తాను. I will do it here also. ఇక్కడ కూడా నేను ఆ పని చేయడానికి అవకాశం ఉంది. If you want to be very prominent, stand on the bench. Please do not respond to me. కాబట్టి నేను చాలా ప్రాముఖ్యమైన వారిగా ఎంచబడాలి, కుర్చీ మీద ఎక్కే నిలబడాలి అని అనుకుంటే మీరు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. All that I want you to concentrate, your mind has to be always alert. కాబట్టి నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే మీ యొక్క మనస్సులో ఏకాగ్రతతో నిలపండి. మీరు వినారా శ్రీ రవిశంకర్ గురించి, ఆర్ట్ ఆఫ్ లివింగ్? ఏంటి వినారా, వినలేదా? వినాలంటే అట్లీస్ట్ ఇలాగే చెప్పండి. ఓకే, ఇప్పుడు ఆయన ఏం చేస్తారు? యోగాలో 2 things he teaches. నేను మీ అక్కవో ఆంటీయో ఏమో మీ ఇద్దరం ఒకరోజు కూర్చున్నాము ఆయన సెమినార్లో. 2 things he says switch off your mind. రవిశంకర్ గారి యొక్క కాన్ఫరెన్స్ లో ఒక రోజు నేను అక్కడ కూర్చున్నాం. ఆయన చెప్పిన మొట్టమొదటి మాట ఏంటంటే మీరు ఆలోచించడం మానేయండి అని చెప్పాడు. పాసిబులా కాదా? అది సాధ్యమా కాదా చెప్పండి. కాదా? ఎందుకని? యు కెనాట్ స్విచ్ ఆఫ్ యువర్ మైండ్. మీరు మీ యొక్క మనస్సులను అందుకే he has become very prominent. These people are not able to switch off my mind. I can switch off, so I am great. Is it possible? అది సాధ్యం అవుతుందా? కాదు. What does Bible say? బైబిల్ ఏం చెప్తుంది? By the renewal of your mind. మీ యొక్క మనస్సు మారి రూపాంతరము చెందుట వలన. You know, if you read Colossians 3rd chapter, if you have been risen with Christ, sitting up with Christ, think of the things of above. Do not think of the lower things. కాబట్టి కొలస్సీయులకు రాసిన పత్రికలో పౌలు అంటూ ఉన్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేకపోయిన వారు క్రీస్తుతో కూడా కూర్చుండడానికి పిలువబడినటువంటి వారు ఆయన యొక్క సారూప్యంలోనికి మార్చబడడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. We can renew our mind. We can think of things. Earlier we were thinking about the dirty things. Now we can think that belongs to Him, higher things. But you cannot switch off your mind. So don't try to switch off your mind. I know if you are not concentrating here, your mind is somewhere else. కాబట్టి మీరు ఎక్కడంతా తిరుగుతుండొచ్చు మీ మైండ్. మీరు ఏకాగ్రత చూపించడం లేదు అంటే మీ యొక్క మనసు ఎక్కడెక్కడ తిరుగుతూ ఉందని అర్థం. Secondly, రెండవదిగా he says simply believe. కాబట్టి అతనే ఉంటున్నాడు అంటే మీరు మామూలుగా విశ్వాసం ఉంచండి, నమ్మకం. Simply believe, don't question. కాబట్టి మీరు మామూలుగా నమ్మండి, ప్రశ్నించకండి అని చెప్తున్నాడు. What does my God says? అయితే నా దేవుడు ఏం చెప్తున్నాడు చెప్పండి, ఏమంటున్నాడు? నేను చెప్పేది అలాగే వినండి, బ్లైండ్ గా వినండి అన్నారా? సరే, అయితే ఏమంటున్నారు? ఎనీబడి? I am willing to reason out. కాబట్టి నేను మీ నుంచి వినాలని అనుకుంటున్నానని గొప్ప దేవుడు చెప్తూ ఉన్నాడు. I am willing to reason out. I am willing to argue. I am willing to explain. I am willing to discuss. కాబట్టి ఆయన మనతో డిస్కస్ చేయడానికి, లేకపోతే వినటానికి, లేకపోతే ఇది ఏంటి అని ప్రశ్నించడానికి ఆయన అవకాశం ఇస్తూ ఉన్నాడు. మీకు మండితోడ సుధాకర్ తెలుసు కదా, దేంట్లో పనిచేసేవారు ఆయన ముందు? వాట్ ఈస్ దట్? అపాలజెటిక్. రీజన్ అవుట్ యువర్ ఫెయిత్. గాడ్ సేస్ యు రీజన్ అవుట్. నేను యేసు ప్రభు వెనకాల నేను పోలేదు, ఆయన నా వెనకాల వచ్చాను, తెలుసా?
కాబట్టి దేవుడు చెప్తున్నాడు, మీ సంగతి మీరు ఆలోచించి చూడండి. హేతుబద్ధమైన విశ్వాసాన్ని గురించి Did you go behind God? తిరుపతి, కాశీ, జెరూసలేం, మెక్కా, మెడినా, అక్కడంతా ఆయన్ని వెతుక్కొని నేను పోలా. I was not believing in God. I was an atheist in my ideology. There is no God. Leave alone Jesus Christ. కానీ ఆయన నా కోసం వెతికి వచ్చాడు. He was crazy. He was mad behind me. Came running behind me and cornered me. Till I said, if you are God, I surrender my life. This I did in the year 1967, September 20th, 2 a.m. So many years have gone, but I still enjoy his presence. He is always with me. 1967వ సంవత్సరంలో నేను ప్రభు యేసుక్రీస్తు వారిని నేను అంగీకరించాను. నేను ఆయనను వెతకలేదు, అయితే ఆయనే చాలా ఆశతో నన్ను వెతికాడు, నన్ను కార్నర్ చేశాడు, ఆయనను అంగీకరించడానికి ఆయన కృపనిచ్చాడు. అప్పటి నుంచి కూడా నేను ఆయనను అనుభవిస్తూనే ఉన్నాను. You don't simply believe. కాబట్టి మామూలుగా సింపుల్ గా నమ్మటం కాదు, బ్లైండ్ గా ఏం బిలీవ్ చేయక్కర్లేదు. He will explain, he will reveal himself to you. That is why we ask you to read Bible, have quiet time, listen to him, recognize his voice, and that will be exciting experience in your life. కాబట్టి మనం గుడ్డిగా ఆయనను నమ్మాల్సినటువంటి అవసరం లేదు. రీజన్ తో హేతుబద్ధంగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటూ ధ్యానిస్తూ ఆయనను అనుభవిస్తూ ముందుకు వెళ్ళాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. Shall we read this passage? Please go through your Bible, whether it is Bible or mobile or whatsoever, go through the verses. కాబట్టి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం నుంచి 3వ అధ్యాయం 4వ వచనం వరకు నేను చదువుతున్నాను. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడెవరి చేతనైనను వివేచింపబడడు. ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకనూ శరీర సంబంధుల ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? ఒకడు నేను పౌలు వాడును, మరి ఒకడు నేను అపోల్లో వాడును అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? Shall we close our eyes and look to God in prayer? మనం కళ్ళు మూసుకొని ప్రార్థనలో దేవుని వైపు చూద్దాం. Do you want to lay your hand on the Bible? Lay. కాబట్టి మీ యొక్క చేతిని మీ యొక్క బైబిల్ మీద మీరు ఉంచండి. May the Spirit of God speak to us through His word. కాబట్టి తన వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడేలాగా ప్రార్థన చేయండి. Father, bless our time together. తండ్రి, ఈ యొక్క సమయాన్ని మా యొక్క జీవితాల్లో మీరు ఆశీర్వదించండి. We bind the every power of the evil one that try to distract us. కాబట్టి మమ్మల్ని త్రోవ తప్పించాలనుకుంటున్న ప్రతి చీకటి శక్తిని మేము బంధిస్తూ ఉన్నాం. We may be able to make the best use of the time that you have given us as a gift. కాబట్టి మాకు ఒక బహుమానంగా అందించబడినటువంటి యొక్క సమయాన్ని మేము పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాం. You speak, O God, we listen. దేవా, మీరు మాతో మాట్లాడండి, వినడానికి మేము సిద్ధంగా ఉన్నాం. Lord, we listen and obey. దేవా, మేము మీ యొక్క మాటకి విధేయత చూపిస్తాం, మీ యొక్క మాటను వింటాం. Give us a heart of obedience. కాబట్టి ఆ విధేయత చూపగలిగినటువంటి హృదయాన్ని మీరు మాకు ఇవ్వండి. Jesus name we pray. యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. This passage divides the people into different categories. ఈ యొక్క passage వ్యక్తుల్ని వేరు వేరు తరగతులుగా విభజిస్తుంది. People are divided into how many categories in this passage? కాబట్టి ఈ యొక్క passage లో దేవుడు వ్యక్తులను ఎన్ని గుంపులుగా విభజిస్తూ ఉన్నాడో చెప్పండి. 3. Very good. What are the 3? గట్టిగా చెప్పండి. First, they are unspiritual man. తెలుగులో ప్రకృతి సంబంధమైనటువంటి మనుష్యులు. Unspiritual. ప్రకృతి సంబంధమైన. The second one is spiritual. రెండవది ఆత్మ సంబంధమైన మనుష్యులు. When do you become spiritual? మనం ఎప్పుడు ఆత్మ సంబంధమైన మనుషులుగా మారుతాం?
when you have accepted Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించడం. What is the difference between natural man and the spiritual man? ప్రకృతి సంబంధమైనటువంటి మనుషునికి ఆత్మ సంబంధమైన మనుషునికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి? You can discern. దానిని మనము వివేచించి గ్రహించవచ్చు. You have an insight. నీకు Insight. లోపలికి చూడగలిగినటువంటి స్థితి ఉంటే దానిని మనం గ్రహించవచ్చు. When I talk to him, I can understand to some extent what he is thinking. నేను సహోదరుడితో మాట్లాడుతున్నప్పుడు ఈయన ఎలాంటి వాడో నేను కొద్దిగా గ్రహించడానికి నాకు అవకాశం ఉంటుంది. What should be my answer? నా యొక్క జవాబు ఏంటి? That God gives an insight. కాబట్టి దేవుడు నాకు లోపలికి చూడగలిగినటువంటి దృష్టిని ఇచ్చినప్పుడు, God was telling, when Saul became a Paul, you will stand before kings. I will give you the word in your mouth, the apt word, what you should talk. కాబట్టి సౌలు పౌలుగా మారినప్పుడు పౌలుతో దేవుడు అంటున్నాడు, నువ్వు రాజుల ఎదుట నిలవబడినప్పుడు నువ్వు ఏం మాట్లాడాలో ఆ మాటలను నేను నీ నోట ఉంచుతాను అని పౌలుతో చెప్తున్నాడు. So many people, when I meet later, they say, someone say, అన్నా మీకు జ్ఞాపకం ఉందా మన భీమిలిపట్నంలో ఎవాంజలిస్టిక్ క్యాంప్ జరిగేప్పుడు ఒక్క రోజు మీరు మా పక్కనే కూర్చున్నారు, మన ఫిష్ కర్రీ తిన్నాము. ఎవరికి జ్ఞాపకం ఉంటుంది ఫిష్ కర్రీ తినడం జరుగుతుంది? ఏమో ఇదంతా జరుగుతుంది. బట్ that is very important for him. కాబట్టి one word you used, Hana, it touched my heart. I could not go out of that. It's not me, it's he gives the apt word. కాబట్టి I don't remember what all yesterday Brother Swami was sharing. God gives an insight into you. You will speak the apt word God gives. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి మాటలను శ్రేష్టమైన రీతిలో మాట్లాడడానికి దేవుడు కృపనిస్తాడు. I was speaking in a conference in Trivandrum. కాబట్టి ట్రివెండ్రంలో ఒక కాన్ఫరెన్స్ లో నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు, then at the end of the conference I was talking about one Dr. Alex. కాబట్టి అలెక్స్ అనేటువంటి ఒక డాక్టర్ గారు నాతో మాట్లాడారు. He's a specialist in ortho, bone specialist. కాబట్టి ఎముకలకు సంబంధించినటువంటి వైద్యుడు ఆయన. He was just hardly 30 years old. అతనికి 30 సంవత్సరాల వయసు ఉంటుంది. In between he get a call from God to go and work in a mission hospital in North India. కాబట్టి నార్త్ ఇండియాలో ఉన్నటువంటి ఒక మిషన్ ఆసుపత్రిలో పనిచేయమని దేవుడు ఒక పిలుపునిచ్చాడు ఆయన. Now they are talking about him, Dr. Alex. He was hardly 30 years old. అలెక్స్ కి కేవలం 30 సంవత్సరాలు. దీని గురించి ఆయన మాట్లాడుతున్నారు. Trivandrum has got so many orthos, experienced people. కాబట్టి ట్రివెండ్రంలో ఈయనకు మించినటువంటి నైపుణ్యం కలిగినటువంటి ఎంతో మంది ఎముకల డాక్టర్స్ ఉన్నారు. But people all go to him. అయితే మనుషులందరూ కూడా ఈ దగ్గరికి వస్తా ఉన్నారు. His diagnosis is correct. అతని యొక్క వ్యాధి నిర్ధారణ ఖచ్చితంగా ఉంటుంది. If he use the treatment, the healing is good. కాబట్టి అతను వైద్యం చేస్తున్నప్పుడు స్వస్థత అద్భుతంగా వస్తుంది. Then I was asking a question, why are you surprised about that? కాబట్టి నువ్వు ఏ రీతిగా దీని గురించి ఆలోచిస్తా ఉన్నావు? All the doctors have learned the skill like Alex. కాబట్టి మిగతా డాక్టర్స్ కూడా అలెక్స్ లాగా నైపుణ్యాన్ని సంపాదించారు. But Alex has an advantage. He knows Christ. He has an insight. He can discern. Even he touches and then not just the pulse alone. He knows what's running in his mind. కాబట్టి మిగతా వారి కంటే అలెక్స్ ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే అలెక్స్ ప్రభువు ఎరిగినటువంటి వాడు. వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు వారిని గ్రహించడానికి అవసరమైనటువంటి నైపుణ్యాన్ని దేవుడు ఆయనకి ఇచ్చాడు. There are so many teachers. చాలా మంది టీచర్స్ ఉంటారు. A believing teacher in a school and a college. అయితే ఒక కళాశాలలో గానీ ఒక పాఠశాలలో గానీ you make ocean of difference. కాబట్టి నీవు అక్కడ ఒక విశ్వాసిగా ఉంటే గొప్ప వైవిధ్యాన్ని నువ్వు చూపించవచ్చు. There may be a student, the way she is looking at, the way she is responding when you are teaching, you are asking one day, what is your problem? కాబట్టి విద్యార్థులు నీ ముందు ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు ఒక రోజు నువ్వు అడగలవు నీ సమస్య ఏంటి సహోదరుడా అని. The girl cries, what can I do, madam? My dad comes every day drinking, coming and beating my mummy. I cannot sit and concentrate on my studies here in the school. కాబట్టి ఆ విద్యార్థి తన హృదయాన్ని నీ ముందు కుమ్మరించుకొని, నా తండ్రి త్రాగుబోతూ నా ఇంటికి వస్తూ నా యొక్క తల్లిని బాధిస్తూ ఉన్నప్పుడు నేను ఏకాగ్రత చూపించలేకపోతున్నాను అని తన వ్యక్తిగతమైనటువంటి విషయాలను నీతో పంచుకోవడానికి the teacher puts the hand and starts talking and leading her to Christ. కాబట్టి ఆ యొక్క ఉపాధ్యాయుడు ఆ యొక్క టీచర్ అతని భుజం మీద చేయి వేసి మెల్లిగా క్రీస్తు దగ్గరికి నడిపించడానికి. What is the difference between natural man and a spiritual man? ఈ యొక్క ప్రకృతి సంబంధమైనటువంటి మనుషునికి ఆత్మ సంబంధమైన మనుషునికి మధ్య you can discern.
ఎందుకంటే నీవు వివేచించగలవు. This quality can be developed when you read God's word. ఈ యొక్క వివేచించడం అనేది దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తూ ఉన్నప్పుడు మాత్రమే And సాధ్యం. when you understand, you will also be able to discern. కాబట్టి నీకు అర్థమవుతుంది వివేచించడం అనే సంగతి నీకు ఉంది అని. Again, the spiritual men are divided into two categories. అయితే ఆత్మ సంబంధమైనటువంటి మనుషులు కూడా రెండు రకాలుగా వాళ్ళు విభజించబడ్డారు. Some are men of the flesh or babies, and some are spiritual. కొంతమంది ఎలా ఉన్నారంటే శరీర సంబంధులుగా ఉన్నారు, పాలు త్రాగే పసివారిగానే ఉన్నారు. అయితే మరొకరు ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులుగా ఉంటూ ఉన్నారు. And now, for every purpose, when you accept Christ, you become a babe. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారిని అంగీకరించినప్పుడు మనం పాలు తాగే పసివారిగానే ఉంటాం. Men of the flesh. అయితే శరీర సంబంధులుగానే ఉంటాం. Paul says, when can I give you meat? You are still drinking milk. అయితే మీరు ఇంకా పాలు తాగేవారుగానే ఉంటే నేను ఎప్పుడు మీకు మాంసాన్ని ఇస్తాను. We have the last granddaughter. She is 3 years old. మా యొక్క చివరి మనవరాలు 3 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు She will be sucking her thumb. కాబట్టి తన యొక్క బొటన వేలు చీకుతూ ఉండేది. Then sometimes I call her, you give that finger to me. She will put in my finger mouth. కాబట్టి ఆ వేలు నువ్వు నాకు ఇవ్వు అంటే ఆ చిన్న బిడ్డ ఆ వేలు నా నోట్లో పెట్టేది. Then she will say, you give your finger, I will put in my mouth. అప్పుడు ఆ చిన్న బిడ్డ ఏమనేది అంటే ఇప్పుడు నీ బొటన వేలు నాకు ఇస్తే దాన్ని నేను చీకుతానని అడిగేది. She will say, this is my finger, you give me, I have to suck. My son, now he is 40 years old. కాబట్టి నా యొక్క కుమారుడికి ఇప్పుడు 40 సంవత్సరాలు. If my son also puts his finger, ఎలా ఉంటుంది? 40 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి నా కొడుకు కూడా బొటన వేలు నోట్లో పెట్టుకుని చీకుతాంటే ఎలా ఉంటుంది? You are a believer for 10 years, but you are a baby. You are still sucking your thumb. You mean to say your father is happy? నీవుకి 10 సంవత్సరాలు నువ్వు రక్షించబడి ఇప్పటికీ కూడా నీ బొటన వేలు చీకుంటూ ఉన్నావు. నిజంగా నీ తండ్రికి ఆ విషయంలో సంతోషం కలుగుతుందా? You have not been, you're not able to eat meat. You are still sucking the thumb. You are not doing. That is what men of the flesh. There is always, war between the flesh and the spirit. ఎప్పటికీ కూడా శరీరానికి ఆత్మకి మధ్య యుద్ధం జరుగుతూనే ఉంటుంది. If you read Romans verse 6 onwards, the clash between the flesh and the spirit is always there. కాబట్టి మన యొక్క జీవితంలో మనం గమనిస్తూ ఉంటే శరీరానికి ఆత్మకి మధ్య ఎప్పుడు పోరాటం జరుగుతూనే ఉంటుంది. And you look at something, అది మనం దేనిలో ఒకదాన్ని చూస్తాం, and you are attracted by that. మనం దాని పట్ల ఆకర్షితులమవుతాం. It is obscene. కాబట్టి అది చూడడానికి అసభ్యకరమైనది. And the spirit of God says, son, you belong to me. Don't look at that. అయితే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉన్నాడు, కుమారుడా నువ్వు నాకు చెందినటువంటి వాడివి, నువ్వు దాని వైపు చూడొద్దు అని. Devil whispers in you, don't worry, nobody is seeing you. When you go for EU meeting and to church, then you act. But now, don't worry, nobody is seeing. What you think, who knows? అయితే దైవం ఏం చెప్తుందంటే ఇప్పుడు నేను ఎవరూ చూడటం లేదు, నువ్వు ఆ పని చేయి. ఒకవేళ EU మీటింగ్ కానీ సంఘానికి కానీ వెళ్ళినప్పుడు నువ్వు వేరే రీతిగా ఉంది కానీ ఇప్పుడు మాత్రం ఏం పర్వాలేదని నిన్ను ప్రోత్సహిస్తుంది. What did David do? అయితే దావీదు ఏం చేశాడు He should have gone for the war. అయితే దావీదు యుద్ధానికి వెళ్ళాల్సి ఉంది. He was walking on the terrace. అయితే తన పైన ఉన్నటువంటి మేడ మీద తిరుగుతూ And ఉన్నాడు. he looked at, there is a woman taking bath. అక్కడ స్నానం చేస్తున్నటువంటి ఒక స్త్రీని చూస్తూ ఉన్నాడు. She is Bathsheba. She is a Sheba taking bath. Bathsheba. బత్షెబ స్నానం చేస్తూ ఉండటాన్ని చూస్తూ ఉన్నాడు. And now, it was an accident look, first look. కాబట్టి మొట్టమొదటిసారిగా తను అనుకోకుండా చూసినటువంటి చూపు అది. And now, the devil is saying, don't leave, you enjoy her. కాబట్టి సాతాను చెప్తూ ఉన్నాడు, నువ్వు ఒక్కసారి చూసి ఆగిపోవద్దు, నువ్వు చూసి ఆనందించమని దావీదును ప్రోత్సహించాడు. All the husbands have gone for war. కాబట్టి భర్తలందరూ కూడా యుద్ధానికి వెళ్ళిపోయారు. You can enjoy. కాబట్టి నువ్వు ఆనందించు. This is the voice of the devil. ఇది దయ్యానికి సంబంధించినటువంటి స్వరం. But at the same time, there is voice of God. Voice of God also comes to us. కాబట్టి దేవుని యొక్క వాక్కు కూడా మన దగ్గరికి వస్తుంది. Which voice do we obey? మనం ఏ ఒక్క స్వరానికి మనం విధేయత చూపిస్తున్నాం Depends on how we cultivate reading God's word and obeying. ఇదంతా కూడా దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానించే విధానం మీద, దానికి విధేయత చూపించే పద్ధతి మీద. There are so many voices we hear. కాబట్టి చాలా రకాలైనటువంటి మాటలు మనం వింటూ ఉంటాం. వెలుగుదూతను కూడా వస్తుంటాడు. కాబట్టి వెలుగుదూతలు కూడా వస్తారు. But do you recognize God's voice? వాటన్నిటి మధ్య కూడా నువ్వు ఒక దేవుని యొక్క స్వరాన్ని గుర్తించగలవా? God is interested, my son, my daughter. కాబట్టి దేవుడు మన ఎడల ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు. Why do we pray? మనం ఎందుకు ప్రార్థన చేస్తున్నాము? ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? హలో, మీ అవసరాలు ఆయనకు తెలియదని అనుకుంటున్నారా? What do you say?
ఆయనకు తెలుసా తెలీదా? తెలుసు. మరి ఎందుకు ప్రేయర్ చేయాలా? వేస్ట్ కదా. అమ్మాయి పింక్ సారీ వేసుకుని ఉన్నావు కదా, పింక్ సారీయా పింక్ డ్రెస్ కవర్ చేసుకున్నావు కదా, నీవే చెప్పమ్మా. ఆయనకి నీ అవసరాలన్నీ తెలుసు నీ చెప్తున్నావు కదా, మళ్ళీ ఎందుకు నీ ప్రేయర్ చేసి టైం వేస్ట్ చేస్తున్నావు? చెప్పు, పర్లేదు, యూ టెల్, తెలుగులోనే చెప్పు. ఓకే, యు ఆర్ obeying him or ఆయన ఆజ్ఞించారు కాబట్టి యాజ్ ఏ డ్యూటీ బౌండ్. సరే కూర్చో. ఇంకా ఎనీబడి ఎల్స్? యాజ్ ఏ డ్యూటీ షీ ఈస్ ప్రేయింగ్ బికాస్ గాడ్ ఆస్క్డ్ హర్ టు ప్రే. కాబట్టి దేవుడు ప్రార్థన చేయమని ఆజ్ఞాపించాడు కాబట్టి ఒక పని. అబ్బాయిలు ఎవరైనా చేస్తారా? ఫాదర్ సన్నకి కావాల్సిన ఇచ్చేసిన సన్న ఫాదర్ కావాల్సిన ఇచ్చేసిన వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి మాటలు ఏమీ లేకపోతే ఇట్ ఇస్ నాట్ ఏ గుడ్ రిలేషన్షిప్. డాడీ ఈజ్ ఎక్సైటెడ్. మీరు చంటి పిల్లలు వచ్చేప్పుడు మాటలు రాదు, అప్పుడే అమ్మ అంటారు, ఏదో అంటారు, మొదలు పెడతారు. ఇమ్మీడియట్లీ ఆ మదర్ విల్ బి ఎక్సైటెడ్, జంపింగ్. ఎందుకని? అయినా మాటలు కూడా పూర్తిగా రాలా, కానీ ఎక్సైటెడ్. దట్ ఈస్ హౌ గాడ్ డస్. My God is excited when I open my mouth and pray. Night, 2 o'clock, I don't know words, I am in tears. There is a sigh. But God understands. My son has come to me. My son has come to me. నేను ఉదయకాల సమయంలో 2 గంటలకు లేచి మాటలు లేవు, నేను ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క స్పందనలు కూడా ఆయన చూస్తాడు. నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన చాలా ఉద్రేకపడేటటువంటి దేవుడిగా ఉన్నాడు. We read the God of the Bible, after creating Adam and Eve, leaving them in the Garden of Eden, he used to come the cool of the day, evening, to walk with them, to talk to them. సృష్టికర్త అయినటువంటి ఈ దేవుడు ఆదాము హవ్వను సృష్టించిన తర్వాత ఆ సాయం సమయంలో వారితో కలిసి సహవాసం చేయడానికి ఆయన వచ్చేవాడు. One day when he came, Adam was not there. ఒకరోజు సాయంకాలం ఆయన వచ్చాడు, అయితే ఆదాము ఆయనకు కనబడలేదు. Adam, where are you? I miss you. కాబట్టి దేవుడు ఆదాముతో చెప్తున్నాడు, ఆదాము నువ్వు ఎక్కడున్నావు? Adam should have gone in search of God, but God comes in search of Adam. కాబట్టి ఆదాము దేవుని వెతకడానికి వెళ్ళలేదు, కానీ దేవుని వెతుక్కుంటూ ఆదామును వెతుక్కుంటూ దేవుడే వచ్చాడు. That's our God. మన దేవుడు అలాంటి గొప్ప దేవుడు. He goes crazy, he becomes mad if we do not go to him. కాబట్టి మనం ఆయన దగ్గరికి వెళ్ళకపోతే ఆయన ఎంతగానో చింతించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. Even before the thought is framed in your mind, I am aware of it. He knows all my needs, but he likes my relationship. కాబట్టి మన యొక్క ఆలోచనలన్నీ ఆయనకు తెలుసు. మన యొక్క హృదయంలో ఆలోచన పుట్టకమునిపే సమస్తాన్ని ఎరిగినటువంటి దేవుడు. అయితే ఆయనతో ఖచ్చితమైనటువంటి సంబంధంలో మనం కొనసాగాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. So he has been always talking to us, alerting us. You belong to me. You belong to me. You obey me. Don't obey the voice of the devil. కాబట్టి ఆయన చెప్తూ ఉన్నాడు, దైవ యొక్క మాటలకు విధేయత చూపించొద్దు, నా మాటకు విధేయత చూపించు అని ఆయన నిరంతరము మనతో మాట్లాడే దేవుడిగా ఉన్నాడు. If we have been casting our vote towards the spirit, then we become spiritual, we become mature. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటకు మనం విధేయత చూపిస్తూ ఉంటే ఆత్మ సంబంధంగా మనం పరిణతిలోనికి వస్తాం. So after salvation, రక్షించబడిన తర్వాత some people even backslide and go. కాబట్టి చాలా మంది వెనుకకు సారి వాళ్ళు తిరిగి పాత జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. First time we had a program in Andhra University in a open air theater. కాబట్టి ఆంధ్ర యూనివర్సిటీలో ఒక ఓపెన్ ఎయిర్ థియేటర్ లో ఒక మీటింగ్ మేము కలిగి ఉన్నాం. First time we ever had about 3,000 students were there. కాబట్టి అక్కడ 3,000 మంది విద్యార్థులు ఉన్నారని మేము విన్నాం. Brother MC Paul from Machilipatnam, he came to speak. మచిలీపట్నానికి చెందినటువంటి సోదరుడు ఎంసీ పాల్ మాట్లాడడానికి వచ్చారు. We were little worried because open air theater. In fact, I had contacted the police department, kept the police in Mukti. All these things all had to be doing that. But at the end of the program, when MC Paul was giving altar call, 180 people came forward. Open air theater. It is not in auditorium of the university. ఓపెన్ ఎయిర్ థియేటర్ లో వాక్యాన్ని బోధించడానికి ఆయన ఎంసీ పాల్ గారు లేచినప్పుడు సుమారు 180 మంది విద్యార్థులు ప్రభువును తమ సొంత రక్షకునిగా అంగీకరించడానికి తమ సమ్మతం తెలియజేశారు. One thing we do, systematically map them. Each student, which student should follow up that student. From their hostel, from their college, whatsoever, always done. కాబట్టి ఏ స్టూడెంట్ ని ఫాలో అప్ చేయాలో దీని అంతటి గురించి ఖచ్చితమైనటువంటి ప్రణాళికను ఆ రోజు మేము కలిగి ఉన్నాం. In spite of that, అంత ప్రణాళిక కలిగి ఉంది. When we call for a follow up retreat, మేము ఫాలో అప్ రిట్రీట్ కోసం వాళ్ళని మేము పిలిచినప్పుడు hardly 90 people came.
కేవలం 90 మంది మాత్రమే ఫాలో. What happened to the other 90? అయితే ఆ మిగతా 90 మందికి ఏం జరిగి ఉంటుంది? They backslide and go unspiritual. కాబట్టి వారు వెనుకకు సారి తిరిగి లోకంలోకి వెళ్ళిపోయారు. And they the other many settle as men of the flesh. Many of them, these 90 also, many of them, they settle down as men of the flesh, babies. కాబట్టి ఈ 90 మందిలో కూడా చాలా మంది శరీర సంబంధులుగా పాలు తాగే పసివారిగానే మిగిలిపోయారు. బైబిల్ చదువుతారు, బైబిల్ స్టడీకి వస్తారు, కానీ they don't put their heart and soul into that. వాళ్ళు బైబిల్ స్టడీకి వస్తారు, అయినప్పటికీ కూడా హృదయపూర్వకంగా దాని మీద వాళ్ళు ధ్యాస They ఉంచరు. keep the outer world in order. Outside he appears to be a believer. కాబట్టి బైబిల్ చదువుతున్నారు, కానీ బైబిల్ ఓపెన్ చేస్తారు, కానీ మైండ్ ఎక్కడ ఉండదు, ఓపెన్ గా ఉండదు. సో బైబిల్ చదువుతున్నారు, చర్చికి వెళ్తారు, ఎందుకు వెళ్తారని వారికే తెలియదు, ఆ మెసేజే వినరు, కూర్చుంటారు అంతే. సో దే ఆర్ బికమ్ దేర్ అవుటర్ వరల్డ్ దే ఆర్ బిల్డింగ్. కాబట్టి వారు బయటికి మాత్రమే విశ్వాసులుగా కనబడుతూ ఉన్నారు, బైబిల్ చదువుతున్నట్టుగా చర్చికి అటెండ్ అవుతున్నట్టుగా కనబడుతున్నారు, కానీ దానికి అనుగుణంగా వారి యొక్క అంతరంగ జీవితం లేదు. People may be involved in activities but not exactly relating to God. కాబట్టి చాలా మంది ఈ యొక్క పనుల్లో కూడా నిమగ్నమై ఉండవచ్చు, దేవునితో సరైనటువంటి సంబంధం లేకుండానే. They may be defeated when there is a war between spirit and the flesh. అలాంటి వారు ఆత్మకు శరీరానికి మధ్య జరిగే పోరాటంలో ఓడిపోయేవారుగా ఉంటారు. The good example is a pig and a goat. కాబట్టి pig and goat. Sheep. ఇక్కడ ఒక చక్కని ఎగ్జాంపుల్ ఏంటంటే పందికి గొర్రెకి మధ్య ఉన్నటువంటి పోలిక. There's a murky water, dirty water. You push a pig into that, what will it do? అక్కడ మురికి నీళ్ళు ఉన్నాయి, దాంట్లో ఒక పందిని హ్యాపీగా ఉంటుంది, ఎంజాయ్ చేస్తుంది. But you push a sheep into that, ఒక గొర్రెని కనుక ఆ యొక్క మురికి నీటిలోకి నెడితే it will try to come out. That's what exactly will be happening. You see, the pig is enjoying, but the goat, sheep will not enjoy. It will run out. That is what you are growing as a spiritual man. Because that's not allowed to niku. You cannot enjoy that dirty water, dirty things. So you come out, jump out. That is what the spiritual man is. కాబట్టి మురికి నీటిలో పంది సంతోషించడాన్ని మనం చూస్తున్నాం, అయితే గొర్రె అక్కడ ఉండలేకపోతా ఉంది. I cannot forget. కాబట్టి క్షమించడానికి వీడు అర్హులు కాదు అని దయచేసి చెప్పొద్దు. That means you cannot walk with God. దాని అర్థం ఏంటంటే నువ్వు దేవునితో కలిసి నడవటం లేదు అని. All that is needed, I want to become like Him. కాబట్టి అంత కావాల్సింది ఏంటంటే నేను ఆయనను పోలి ఉండాలి. That is possible when I love my brother. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే నా తోటి సహోదరుని నేను ప్రేమించినప్పుడు. When I love my brother, I also grow in loving God. కాబట్టి నేను నా సహోదరుని ప్రేమిస్తున్నప్పుడు ప్రభువు యేసుని ప్రేమించడంలో కూడా ఎదుగుతాను. The people cannot see what extent you love God. కాబట్టి నీ ముందున్నటువంటి ప్రజలు నువ్వు ఏ స్థాయిలో దేవుడిని ప్రేమిస్తున్నావు వారికి అర్థం కాదు. But they can see to what extent you love your brother. అయితే నీ సహోదరుని నువ్వు ఏ స్థాయిలో ప్రేమిస్తున్నావో అది వారు గుర్తించగలరు. The world is yet to see Christ physically. కాబట్టి ఇప్పటికీ కూడా లోకం క్రీస్తును సజీవంగా చూడలేదు. But they can look at you and look at me. అయితే యేసును వెలిగినటువంటి నిన్ను నన్ను కూడా లోకం చూస్తూ ఉంది. Maybe our history is not written in a book, but we are standing as a Bible today. కాబట్టి మన యొక్క చరిత్ర బహుశా రాయబడికి పోయి ఉన్నప్పటికీ కూడా మనం ఒక బైబిల్ లాగా మనం ఈ లోకంలో నిలబడి ఉన్నాం. I only narrate one story what has happened and I close. కాబట్టి ఒక సంఘటనను మీకు వివరించి, I was working in Bangalore airport. కాబట్టి బెంగళూరు ఎయిర్పోర్ట్ లో నేను That పనిచేస్తాను. was in the year 1996. 1996వ సంవత్సరంలో, Maybe 2 years after leaving, Andhra Pradesh, going to Karnataka. కాబట్టి 2 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ విడిచి కర్ణాటక వెళ్ళిన తర్వాత One afternoon, after having a lunch, I was about to go out. I found a lady sitting near my chamber outside. కాబట్టి మధ్యాహ్నకాల సమయంలో భోజనం చేసి నేను బయటికి వెళ్ళాల్సిన ఆ సమయంలో నా చాంబర్ బయట ఒక స్త్రీ కూర్చుని ఉండటాన్ని నేను చూశాను. And she was crying. ఆమె ఏడుస్తుంది. And I was asking, why are you sitting here? కాబట్టి నేను ఆ స్త్రీని అడిగాను, నువ్వు ఎందుకని ఇక్కడ కూర్చుని ఉన్నావని. She said, I have come to see Jesus. కాబట్టి నేను యేసు ప్రభువుని చూడటానికి వచ్చాను. Then now I told, my name is Julius. I am not Jesus, I am Julius. And if you want to see Jesus, then how will you see? కాబట్టి నా పేరు జూలియస్, నా పేరు జీసస్ కాదు. ఒకవేళ నువ్వు యేసును చూడాలని అనుకుంటే అది ఎలా సాధ్యమవుతుంది అది? And she said, I don't know anything about that, sir. People say Jesus is there. కాబట్టి మనుషులు అంటూ ఉన్నారు యేసు అక్కడ ఉన్నాడని చెప్తూ ఉన్నారు. Office when I was working, people used to call me preacher, కాబట్టి నేను పనిచేస్తున్నప్పుడు వాళ్ళు నన్ను బోధకుడు అని పిలిచేవాళ్ళు. bishop,
బిషప్ అని పిలిచేవాళ్ళు, and Jesus, యేసు అని పిలిచేవాళ్ళు, and also mad fellow, crank fellow. పిలిచేవాళ్ళని కూడా He పిలిచేవాళ్ళు. doesn't know how to make money. కాబట్టి డబ్బు సంపాదించడం ఎలాగో ఈ Maybe మనిషికి somebody తెలియదు. would have said, you know, Jesus is there, go to him. So she would have come, I thought. కాబట్టి మీరు ఆయన దగ్గరికి వెళ్ళండి అని చెప్పడం ద్వారా ఆ స్త్రీ బహుశా నా దగ్గరికి And I was, వచ్చి okay, let us see, come inside, what's your problem? కాబట్టి నేనన్నా నా స్త్రీతో దయచేసి లోపలికి రండి, మీ సమస్య ఏంటో నాతో చెప్పండి అని చెప్పి. And she was telling this, my husband died of cancer in Kuwait and his belongings have come. I am waiting here from 9:30 onwards. I am not getting it. And your inspector tells me that I have to pay 50,000 rupees customs duty. కాబట్టి కువైట్ లో నా భర్త క్యాన్సర్ తో చనిపోయాడు, అతనికి చెందినటువంటి వస్తువులు రావాల్సి ఉంది. అయితే మీ ఇన్స్పెక్టర్ ఒక ఆయన అంటున్నాడు, వాటిని కనుక నీవు పొందాలి అంటే 50,000 రూపాయలు చెల్లించాలి నాతో చెప్పాడు. I have no money. కాబట్టి నా I దగ్గర am still with the grief. I have lost my husband. కాబట్టి నా భర్తను పోయినటువంటి దుఃఖంలో ఉన్నాను, ఆయన నా దగ్గర ధనం లేదు. I said, okay, I will help you. కాబట్టి నేనన్నా నిన్ను తప్పకానికి I సహాయం called the inspector. కాబట్టి నేను ఆ ఇన్స్పెక్టర్ I asked him, she has some baggages. Have you seen that? Yes, sir. కాబట్టి నేను అతను అడిగాను, మీకు సంబంధించినటువంటి లగేజ్ ఏమన్నా ఉందా అని అడిగాను. అతను అవును అని చెప్పాడు. Is there any difficulty in clearing her luggage? కాబట్టి దాన్ని క్లియర్ చేయడానికి ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయని అడిగాను. No, sir. అయితే లేదు అని I చెప్పాడు. looked at the watch. It was 2:30. కాబట్టి నా వాచ్ చూస్తున్నప్పుడు 2:30 అయింది. I told him by 3:30 you clear her luggage, load in a truck and come and report. కాబట్టి 3:30 కల్లా ఆ యొక్క లగేజ్ అంతా క్లియర్ చేసి ట్రక్ లో పెట్టి వెంటనే నాకు వచ్చి చెప్పాలి అని నేను చెప్పాను. I asked this lady to follow him, my inspector. కాబట్టి నేను ఆ స్త్రీతో చెప్పాను, ఆ యొక్క ఇన్స్పెక్టర్ ని మీరు వెంబడించండి అని చెప్పాను. And she left ఆమె వెళ్ళింది. and he was hanging around. కాబట్టి అతను మాత్రం అక్కడే నిలబడి ఉన్నాడు. I told him, I will not be able to talk to you, complete the work and come back. కాబట్టి నేను ఇప్పుడు నీతో మాట్లాడాల్సిన అవసరం లేదు, పనినంతా ముగించుకొని నా దగ్గరికి రా అని చెప్పాను. You believe it or not, the lady who was waiting from 9:30 to 2:30 got the things cleared in 30 minutes. 3 o'clock he came and saluted me, sir, I have done everything. కాబట్టి 9:30 నుంచి 2:30 వరకు ఆ స్త్రీ పని జరగలేదు, కానీ 30 నిమిషాల టైంలోనే ఆ పని జరిగింది. ఆ స్త్రీ నా దగ్గరికి వచ్చి ఆ విషయాన్ని తిరిగి You wanted to talk to me further. కాబట్టి ఆమె నాతో మాట్లాడాలనుకుంది. By that time the lady came inside. కాబట్టి ఆ స్త్రీ వచ్చింది లోపలికి. What she did, ఆమె ఏం I చేసిందో can never forget in my life. కాబట్టి ఆమె ఏం చేసిందో తెలుసా? She fell down flat on the ground, caught hold of my legs and said, Jesus, thank you. ఆమె నా ముందు సాగిలు పడి నా 2 కాళ్ళు పట్టుకొని థ్యాంక్ యూ జీసస్ అని నాతో I was trying to tell I am not Jesus, నేను చెప్పాలని అనుకున్నాను నేను యేసుని కాదు అని. but God within me was telling, you are in my place. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారు నాలో ఉండి అంటున్నాడు, నా స్థానంలో నీవు ఉన్నావు. People cannot see Jesus, but people can see you. కాబట్టి ప్రజలు యేసుని చూడలేరు, కానీ నిన్ను నన్ను చూడగలరు. She thought I had done a big favor for her, కాబట్టి ఆమె అనుకుంటూ ఉంది నేను ఒక పెద్ద పని చేశాను but I had only done my duty. కాబట్టి నేను కేవలం నా If somebody dies abroad, if somebody dies outside the country, ఈ యొక్క దేశానికి వెళ్ళి ఎవరైనా చనిపోయినప్పుడు, outside the country, ఈ దేశానికి వెలుపల బయట ఎవరైనా when చనిపోయిన the luggages come, that has to be cleared free of duty. Custom doesn't charge. వారికి చెందినటువంటి వస్తువులు ఏమైనా కనుక ఈ దేశానికి వస్తే వాటిని ఏ మాత్రము కూడా కస్టమ్స్ డ్యూటీ చెల్లించకుండానే క్లియర్ చేయాలి. Then why my inspector was asking 50,000? ఎందుకంటే నా ఇన్స్పెక్టర్ 50,000 రూపాయలు డిమాండ్ చేశాడు. Our department was like that. They wanted to pocket it. కాబట్టి ఆ యొక్క They 50,000 pushed the people to the corner. She was with grief at that 50,000 in 96. It should be 5 lakhs today value. There was so much of pressure. 96వ సంవత్సరంలో 50,000 అంటే ఇప్పుడు 5 లక్షల కంటే ఎక్కువ కావచ్చు. ఆ పరిస్థితుల్లో కూడా ఆమెను పీల్చుకోవాలని వాళ్ళు చూస్తా ఉన్నారు. The inspector was hanging what punishment I am going to give to him. కాబట్టి ఆ ఇన్స్పెక్టర్ భయపడతా ఉన్నాడు, ఎలాంటి పనిష్మెంట్ నేను ఇవ్వబోతున్నాను. This lady does not know the rules of the custom. She thought I have done a favor out of the way, so I am Jesus. God to them. ఈ కస్టమ్ చెందినటువంటి విధి విధానాలు ఆమెకు తెలియదు, నేను ఆమెకి ఫేవర్ చేశాను అని అనుకుంటుంది. అయితే డ్యూటీస్ అన్ని కూడా ఈ రీతిగానే ఉన్నాయి. God within me tells you are in my place. నాలో Don't need to tell her that you are not Jesus. కాబట్టి యేసు ప్రభు అంటా ఉన్నారు, నాలో ఉండి నేను యేసుని కాదు కానీ యేసు స్థానంలో ఉన్నవాడిని. How about you? He has kept you in a college, in a school, in a hospital, in a place, or even as కాలేజ్ He has not done it with a mistake. It's not by mistake, not accident. He has a plan and a purpose. కాబట్టి యాదృచ్ఛికంగా నువ్వు అక్కడ లేవు, కానీ ఒక ఖచ్చితమైనటువంటి ఉద్దేశంతోనే నీవు ఆ స్థలాలలో ఉన్నావు. This land has to see Jesus. కాబట్టి ఈ యొక్క దేశం యేసును చూడాలి. Everyone in this land has to see Jesus. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా యేసును చూడాలి. You and I, if we do not reflect Christ, who will reflect Christ? నీవు నేను యేసును చూపించకపోతే మరి ఎవరు చూపిస్తారు? You are kept in a particular place, whether it is Amalapuram or Rajamandri or Palakkad or any place.
He has a plan and a purpose. You have to be reflecting Christ. కాబట్టి అమలాపురంలో కానీ రాజమండ్రిలో కానీ పాలకుల్లో ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నువ్వు నీ జీవితం ద్వారా యేసుని నువ్వు చూపించాలి. You have to do your work excellently. కాబట్టి నువ్వు నీకు అప్పగించబడినటువంటి పనిని నువ్వు అద్భుతంగా చేయాలి. You know, people at Antioch were first time called Christians because they loved one another so much. కాబట్టి అంత్యోక్యలో ఉన్నటువంటి శిష్యులు మొదటిసారిగా క్రైస్తవులు అనబడ్డారు, ఎందుకంటే వారు ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉన్నారు. They loved one another beyond barriers of the caste and things and backgrounds. కాబట్టి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, అన్నిటికీ అతీతంగా వారు ఒకరినొకరు ప్రేమించుకోవడం మొదలు పెట్టారు. Do you love one another? మీరు ఒకరినొకరు ప్రేమిస్తూ ఉన్నారా? People are not interested whether you go to church or temple. కాబట్టి నువ్వు చర్చికి వెళ్తున్నావా, గుడికి వెళ్తున్నావా అని కాదు కానీ, And you take a Bible and go. కాబట్టి నువ్వు బైబిల్ పట్టుకుని వెళ్తున్నావా అనేది. They take one coconut banana and go. వాళ్ళు కూడా గుడికి వెళ్ళినప్పుడు ఒక కొబ్బరికాయ, ఒక అరటిపండు తీసుకెళ్తారు. For them it doesn't make any difference, another religion. కాబట్టి వాళ్ళు ఇది ఒక మరొక మతం అని అనుకుంటారు. But when you are getting ready to go to church, అయితే నువ్వు చర్చికి వెళ్ళడానికి సిద్ధపడినప్పుడు your neighbor cries, I have a pain in my chest. కాబట్టి పక్కన ఉన్నటువంటి వాడు గుండె నొప్పితో కనుక బాధపడుతూ ఉంటే, You tell his wife, you wait, I will drop my family at the church and come. They don't see Christ. You tell your family, go by auto, I will take care of him. You are reflecting Christ in the society where he has kept you. నా కుటుంబం చర్చలో ఏబడి తిరిగి వచ్చిన హాస్పిటల్ తీసుకెళ్తామని చెప్తే క్రీస్తు ప్రేమ అర్థం కాదు కానీ, నీ కుటుంబంలో వారిని వాళ్ళ ఆటోలో పంపించిన అతన్ని హాస్పిటల్ తీసుకెళ్ళడం ద్వారా క్రీస్తు ప్రేమను చూపించగలుగుతావు. All that I have done in my office 37 years, I have not gone out and preached. I have not. 37 సంవత్సరాల నా యొక్క ఆఫీసు సమయంలో నేనేనాడు కూడా బయటికి పోయి వాక్యాన్ని All that I wait for someone to ask, twinkle twinkle little star, how I wonder what you are. కాబట్టి వారు అడిగే వరకు కూడా చూస్తూ ఉన్నాను. How you are a different person. Everybody is making money. Everybody is doing that. Everybody is going in a bike. You are still in the cycle. Everybody is going in the car. You have come to a bike. All that. Why you are a different person? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విపరీతంగా ధనాన్ని సంపాదిస్తూ వారు సంపాదన కూడగట్టుకుంటున్నప్పుడు ఎందుకని నీవు ఇంకా సైకిల్ మీద, స్కూటర్ మీద వెళ్తా ఉన్నావు, ఈ మార్పు కారణం ఏంటి అని వాళ్ళు నన్ను అడుగుతూ వచ్చారు. I will have an answer. దానికి ఒక జవాబు ఉంది. ఆ జవాబును వాళ్ళతో నేను చెప్పాను. You know, few years back before my retirement, there was a superintendent of customs come to my room. కాబట్టి నేను రిటైర్ కావడానికి కొద్ది సంవత్సరాల ముందు సూపరింటెండెంట్ ఆఫ్ కస్టమ్స్ ఒక ఆయన రూమ్ కి వచ్చారు. I was working with the files. I asked him to sit down. I asked, would you like to have a cup of tea? కాబట్టి నేను ఆ యొక్క ఫైల్స్ చూస్తూ నేను కూర్చోబెట్టి మీకు ఏమైనా కాఫీ తాగుతారని అడిగాను. No sir, you allow me to sit. కాబట్టి మీరు కూర్చొని ఇవ్వండి అడిగాడు. So he was sitting there. I completed my work. I looked at him. There was tears in his కాబట్టి eyes. పనంతా ముగిసిన తర్వాత అతను చూసినప్పుడు అతని కళ్ళ నుంచి నీళ్లు కారుతా ఉన్నాయి. What is the problem? నీ సమస్య ఏంటి అని అడిగినప్పుడు, Sir, I have come here to have a peace. When I come to your room, I get unknown peace. కాబట్టి నేను ఈ రూమ్కి వచ్చే సమయాన్ని నా హృదయంలో నెమ్మది లేదు, శాంతి లేదు. But when I come to your room, I get an unknown peace. కాబట్టి ఈ యొక్క రూమ్లో నేను ప్రవేశించినప్పుడు నా హృదయం నెమ్మదితో నిండిపోయింది అని చెప్పాడు. Is it coming from Julius? అది జూలియస్ నుంచి వచ్చిందా? It is coming from him reflected. కాబట్టి అది యేసు వైపు. The story goes like that. He married his sister's daughter. అతను తన యొక్క సహోదరుని యొక్క కుమార్తెను చేసుకున్నాడు. Only one son was born. He was mentally retarded son. You know, sometimes the biological problems. కాబట్టి ఒక కుమారుడు పుట్టాడు. అతను మానసికంగా వైకల్యం చెంది ఉన్నాడు. Now he is 12 years old. అతనికి ఇప్పుడు 12 సంవత్సరాలు. This afternoon, he was getting angry, caught hold of the mother's hair, banged her on the wall, and she calls him over phone, the husband, and crying, how long? ఈ కుమారుడు తెలియక తన యొక్క తల్లి యొక్క జుట్టు పట్టుకొని గోడకేసి కొడతా ఉన్నాడు. ఆమె ఏడుస్తూ ఇలా ఎంతకాలం అని తన భర్తతో మాట్లాడుతూ ఉంది. The husband doesn't have an answer. He comes to my room to get the peace. కాబట్టి అతని దగ్గర దానికి కూడా సమాధానం లేదు. నా రూమ్